మా స్కూల్ దిన్నదేవరపాడు గర్ల్స్ గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంప్ జరిగిందండి. ఈ మెడికల్ క్యాంప్ కోసం ఇంతమంది సిబ్బంది మా స్కూల్కి రావడం జరిగింది. ఇది ఇటు చూడమ్మాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ? వ్యాక్సిన్ కోసం వచ్చావా? ఓకే, నేను పెద్దవాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటా. మేడం నమస్తే. మేడం అందరికీ, మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారో కొద్దిగా చెప్తారా అండి? మన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రావడం జరిగింది. ఇక్కడ దిన్నదేవరపాడు అంబేద్కర్ గురుకులంకి. ఇక్కడ వచ్చేసి మేము 14 ఏళ్ళు దాటి 15 ఏళ్ళు రన్నింగ్ ఉన్న వాళ్ళకి హెచ్పి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ హ్యూమన్ ప్యాప్లో వైరస్ అనే వ్యాక్సిన్ వేయడం వల్ల ఆ పిల్లలకు గర్భాశయ సంబంధం ముఖద్వార సంబంధించిన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అందుకోసం మేము ఈరోజు వ్యాక్సిన్ వేయడం జరిగింది. దాదాపు ఒక 45 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి బయట ప్రైవేట్లో వేయించుకోవాలంటే దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు దాకా అవుతుంది. ఇటువంటి వ్యాక్సిన్ గవర్నమెంట్ ఉచితంగా ప్రతి పిల్లలకి అమ్మాయికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ వ్యాక్సిన్ వేయడం. సార్, ఊర్లలో దీని గురించి చాలా అపోహలు ఉన్నాయండి. ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి, పిల్లల ఆరోగ్యానికి దెబ్బ అని చాలామంది అనుకుంటున్నారు. దాని మీద మీరు కొంచెం ఈ వివరణ ఇవ్వగలరా? దీని మీద అయితే చాలా రూమర్ ఉంది మేడం. చాలా మంది ఊళ్ళో ఏం చేశారంటే దీన్ని బ్యాడ్గా ప్రాపగండ చేశాం. కోవిడ్ వేసుకున్నప్పుడు కూడా చాలా బ్యాడ్గా ప్రాపగండ చేశారు. అంటే ఈ వ్యాక్సిన్ అప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు, ఏదో సంథింగ్ అవి వస్తాయని ఒక అపోహ, చాలా అపోహ ఉంది. అటువంటిది ఏం లేదు. ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల ఆ అమ్మాయికి ఎటువంటి గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ రావు. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలండి. మా స్కూల్ హెచ్ఎస్ మేడం, హెల్త్ అసిస్టెంట్ మేడం, హెల్త్ సూపర్వైజర్ మేడం దీని గురించి 2 మాటలు చెప్తారు. హెచ్ఐవి అనేది హెచ్పివి వైరస్ అనేటువంటిది 14 ఇయర్స్ అమ్మాయిలకంతా ఇది గర్భాశయ క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి వేస్తారు. ఇది మా స్కూల్లో ఈ 2 పిల్లలందరికీ వేయడానికి నన్నూరు పిహెచ్ నుంచి స్టాఫ్ వచ్చి వేస్తున్నారు. కాబట్టి మా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చాలా కోఆపరేషన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ.